ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న నటులు చాలా మంది ఉన్నారు. అందులో అల్లు అర్జున్ ఒకరు. ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా మీద భారీ బజ్ అయితే ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్టుగా ముందడుగు దూసుకు వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగే ప్రతి హీరో తనదైన శైలిలో సత్తా చాటుతూ ముందుకు సాగడం నిజంగా కొన్ని ఇంపార్టెంట్ అయిన విషయం అని చెప్పాలి. ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి మొత్తానికైతే ఇప్పుడు పుష్ప 2 సినిమాకు సంబంధించి బజ్ అనేది జనాల్లో ఎక్కువగా ఉంది. మరి ఈ సినిమాకి ఎంతటి సక్సెస్ ని సాధిస్తుంది, ఫైనల్ గా ఎంత ఎఫెక్టివ్ గా అయితే ఉంటుంది అనేది ఇంకా కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ సినిమా ఎంతటి సక్సెస్ సాధిస్తుందనేది, ఫైనల్ గా ఎంత కలెక్షన్స్ ని రాబడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి స్టోరీ కొంతవరకు లీక్ అయినట్టుగా కూడా వార్తలైతే వస్తోంది. అయితే ఈ సినిమాలో పుష్పరాజ్ భార్య అయిన శ్రీవల్లి చనిపోతుందనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకీ ఆమెను ఎవరు చంపుతారనే విషయాన్ని బట్టి చూస్తే మంగళం సినితో పాటు సిండికేట్ లో కొత్తగా వచ్చిన ఒక రౌడీ కలిసి శ్రీవల్లిని చంపేస్తారట. ఇక దాంతో వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లి మరి గంగాలమ్మ జాతరలో తిరిగి వచ్చి ఒక్కొక్కరిని చంపుతూ ముందుకు సాగుతూ ఉంటాడని, ఫైనల్ గా తను అనుకున్న గోల్ కి తాను రీచ్ అయ్యేటువంటి అవకాశం అసలు లేకుండా దూసుకెళ్తూ ఉంటారని కొంతవరకు న్యూస్ అయితే బయటకు వస్తోంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందనే విషయంలో క్లారిటీ లేదు. కానీ సినిమా రిలీజ్ అయితే తప్ప వీటన్నిటికీ ఒక స్పష్టమైన క్లారిటీ అయితే రాదు. Please do like, comment and share our videos. For more interesting updates, please do subscribe and click the bell icon.